ఇప్పుడు మనము ఇండోనేషియాలో ఎలక్షన్స్ వాతావరణం చాలా చాలా మటుకు చాలా వివాదాస్పదంగా అక్కడ విషయాలు జరిగాయి. సో దాని మీద కొంచెం మీ యొక్క స్పందన. ఇండోనేషియా డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది కొద్దిగా 1998 తర్వాత రూట్స్ తీసుకోవటం మొదలెట్టింది, వేళ్ళు ఉండటం మొదలెట్టింది. ఇంకా పర్ఫెక్ట్ కాలేదు, బట్ అప్పటికన్నా బెటర్. దీనికి కాస్త హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. సరే, ఇవన్నీ డచ్ కాలనీస్. ఈ ఇండోనేషియా ఏరియా అంతా డచ్ వాళ్ళ దీంట్లో ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది సపరేట్ కంట్రీ అయింది. దానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఆయన అప్పట్లో సుకర్నో అనేటటువంటి వాడు పెద్ద టాల్ లీడర్, లెఫ్ట్ లీనింగ్ లీడర్, కమ్యూనిస్ట్ వ్యూస్తో ఉన్నటువంటి వ్యక్తి. అతని టైంలోనే సుకర్నో, నెహ్రూ, చొబెన్లాయ్ వీళ్ళందరూ కలిసి అక్కడ బాందూక్ కాన్ఫరెన్స్ అని ఒకటి ఇండోనేషియాలో ఆర్గనైజ్ చేశారు. అప్పట్లో చాలా పెద్ద కాన్ఫరెన్స్, చాలా కంట్రీస్ వచ్చాయి. నాన్ ఇంటర్ఫియరెన్స్, నాన్ అలైన్మెంట్ ఇష్యూస్ అని చాలా బాందూక్ డిక్లరేషన్ అని అప్పుడు ఇవ్వటం జరిగింది. చాలా అఫ్కోర్స్ హీ హ్యాడ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇది అప్పటి కమ్యూనిస్టులు కూడా గట్టిగా ఇండోనేషియాలో బలపడుతూ ఉన్నారు. అప్పుడు సిఐఏ అంత దరిద్రమైన ఆర్గనైజేషన్ కోట్లేదు ప్రపంచం మొత్తం మీద. అప్పట్లో 50s 60s ఎక్కడ కొంత కమ్యూనిస్ట్ లీనింగ్ ఉన్న లీడర్ ఉన్నాడన్న వాడిని బయటికి పంపించడానికి ఎంత చేయాలో అంత చేసింది. అది డెమోక్రసీని సబ్వర్ట్ చేసినా కానీ పంపించడానికి రెడీగా ఉండింది. సో అప్పుడు ఏదో ఒక సమ్ ఇన్సిడెంట్లో కమ్యూనిస్ట్ అక్కడ మిలిటరీ పీపుల్ కొంతమందిని చంపారు. అది ఆసరాగా తీసుకొని సుహర్తో అనేటటువంటి వాడు ఎక్కడైతే జనరల్గా ఉన్నాడో వాడు రివోల్ట్ చేసి సుకర్నో అనేటువంటి వాడిని ప్రెజెంట్ చేసి పవరు అరౌండ్ 1967-68 టేక్ ఓవర్ చేశాడు. సుకర్నో చాలా లిబరల్ లీడర్, యాక్చువల్లీ హిందూ లీనియేజ్ని గట్టిగా బిలీవ్ చేసినవాడు. అంటే మదరు ఇండోనేషియాలోనే బాలి ప్రావిన్స్ ఉంది, బాలి ప్రావిన్స్కు చెందినవే హిందూ. అక్కడ ఇస్లాం కూడా చాలా మన ఇండియాలో ఉన్న ముస్లింల కన్నా చాలా లిబరల్ ముస్లిమ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తూ ఉంటా, సీత అనే పేరు పెట్టుకున్న ముస్లింని ఎక్కడైనా చూడగలమంటే అది ఇండోనేషియా. నేను యాక్చువల్లీ 98లో ఎప్పుడైతే ఆ క్రైసిస్ వచ్చిందో ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను. ఉంటే హోటల్ రిసెప్షనిస్ట్ పేరు సీత, ఏంటంటే ముస్లిం. అట్లాగే అది చాలా సాంస్క్రిట్ వర్డ్స్, హస్తిని, ఇట్లాంటి సమ్ వెరీ ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. సౌత్ ఇండియన్ కల్చరు, సౌత్ ఇండియన్ టేల్స్ అన్నీ కూడా అక్కడ జనాలు బాగా తెలుసుకుంది. ఈ సుకర్నో ఆ లీనియేజ్లో వచ్చినవాడు. అందుకనే వాళ్ళ ఎయిర్లైన్స్ అప్పుడు గరుడ అని దానికి పేరు పెట్టారు. దెన్ ఐ థింక్ వాళ్ళ రూపాయ దీని మీద వినాయకుడి బొమ్మ ఏదో ఉండేది, అది ఉండేది. అంకోర్ వాట్, ఇవి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. దీనిని ఓనప్ చేసుకున్నవాడు సుకర్నో. సో సరే, ఆ సుకర్నోను ఇంప్రెజెంట్ చేస్తే వాడు 1970లో చచ్చిపోయాడు. ఈ సుహర్తో అనేవాడు 68 నుంచి 98 దాకా యాజ్ ఏ మిలిటరీ జనరల్ రూల్ చేశాడు. ఆల్మోస్ట్ ఆల్ 3 decades. ఎకానమిక్ కొలాప్స్ అయింది, కరప్షన్ హై లెవెలు, వాళ్ళ రూపాయ డివాల్యుయేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ 1998లో నేను అక్కడ ఉన్నప్పుడు అప్పుడే రూపాయ డివాల్యుయేషన్ లార్జ్ స్కేల్ జరిగింది. ఇవాళ మార్కెట్కి పోయి రేపు మార్కెట్కి పోతే సేమ్ డాలర్కు డబల్ వచ్చేది. ఆ లెవెల్లో అప్పుడు డివాల్యుయేషన్ జరుగుతుంది. సరే, వాడిని తీసేసిన తర్వాత స్లోగా డెమోక్రాటిక్ సిస్టము ఒకటి మొదలైంది. అదే అటు ఇటుగా పోతుంది. ఏంటంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే ప్రెసిడెంట్గా ఉండేవాడికి 2 terms ఉండొచ్చు అని పెట్టుకున్నారు. అందుకని ఇప్పుడు ఉన్నవాడు మళ్ళా కంటెస్ట్ చేయడానికి వీళ్ళాక ఇంకొక కొత్తవాడు వచ్చాడు. అయినా కానీ అంత స్ట్రాంగ్గా అయితే డెమోక్రసీ లేదు. అట్లీస్ట్ ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఒక ఇది రొటేషన్ వచ్చింది, ఇంకొకడు వచ్చాడు. వీడంతా ముందు ఆర్మీ జనరల్ అట. బట్ వన్ థింగ్ ఈజ్ చాలా రిచ్ కంట్రీ, చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి కంట్రీ ఇండోనేషియా. అంతకుముందు ఆయిల్ బాగా ఉండింది.
ఇప్పుడు అన్నిటికీ మించి లిథియం, ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కావాల్సిన లిథియం చాలా పెద్ద ఎత్తున ఇండోనేషియాలో దొరుకుతుంది. సో అంతకుముందు ఉన్నవాడు ఏదో జోకిడోనో ఒకిడోనోనో ఉన్నాడు ప్రెసిడెంట్. వాడు ఏం చేశాడంటే బయటికి రా మెటీరియల్ కింద మేము అమ్మము, దీని ప్రాసెసింగ్ వాల్యూ ఎడిషన్ ఇండోనేషియాలో చేయాలని చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఐ థింక్ వీడు కూడా అదే కంటిన్యూ చేసేటట్టున్నాడు కొత్తగా వచ్చినవాడు. బట్ హ్యూమన్ రైట్స్ రికార్డ్స్ పెద్దగా లేవు, హై లెవెల్స్ ఆఫ్ కరప్షన్ ఉన్నటువంటి కంట్రీ. ఇది కాంట్రడిక్షన్ అన్ని చోట్ల ఉందిలే. ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నంత కరప్షన్ నువ్వు ఇంకెక్కడ చూడు. అదే ఐ డోంట్ నో, ఐ మీన్ దో టెక్నికలీ యూ షుడ్ నాట్ హ్యావ్ ఇట్ బికాస్ ది రిలీజన్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. బట్ you see highly corrupt, highly licentious leadership in most of these countries, and Indonesia is no exception. మొత్తం మీద ఒకటి, అప్పుడు ఆయన సుకర్ణో ఉన్నప్పుడు కూడా ఇది గైడెడ్ డెమోక్రసీ అని పెట్టాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా సంథింగ్ లైక్ దట్ ఓన్లీ. ఇన్స్టిట్యూషన్స్ ఇంకా బిల్డప్ కాలేదు, స్ట్రాంగ్గా లేవు. బట్ బెటర్ దాన్ పాకిస్తాన్, లెట్ us say. అట్లీస్ట్ an election, a change of government, న్యూ పర్సన్ టేకింగ్ ఓవర్ చూడాలి. అక్కడి నుంచి ఎక్కడికి పోతుంది. థ్యాంక్స్ అండి ఫర్ వివరణ ఇచ్చినందుకు.